హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా మీరు సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, సెర్చ్ బ్యాంక్ బై ఐఎఫ్ఎస్సి అని ఉంది కదా, ఇందులో ఎస్ సెలెక్ట్ చేసుకొని మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆ డిస్టిక్, మండలము, అలాగే బ్రాంచ్ నేము డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ సేవింగ్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సేవింగ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ సేవింగ్ అకౌంట్ నెంబర్ని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంకొక పేజీ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడండి ఫార్మర్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ పాస్బుక్ అని ఉంది కదా, పాస్బుక్లో నేమ్ ఎలా ఉంటుందో అలాగైతే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ వెరిఫై అని కనిపిస్తుంది కదా, ఆధార్ నెంబర్ని అయితే వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్. ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకి క్యాప్చా అడగడం అయితే జరుగుతుంది. క్యాప్చా ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వెరిఫై కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ రెసిడెంటియల్ అడ్రస్ అని అనిపిస్తుంది, అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది, నామినీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులోన డిస్టిక్ నేము, మండలం నేము, ఇక్కడ విలేజ్ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ క్రాప్ అని ఉంది కదా, ఇందులో వేసిన పంటనైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేటు ఏ తేదీన వాళ్ళు పంట వేసినారో ఆ డేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఓనర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. సర్వే నెంబర్ తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ సర్వే నెంబర్లో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంకొక సర్వే నెంబర్ ఎంటర్ చేయాలంటే కూడా మనము ఇక్కడ యాడ్ క్రాప్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. తర్వాత మళ్ళీ క్రాప్ నేము, తర్వాత డేటు ఏ తేదీన వాళ్ళు పంట వేసినారో ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓనర్ అని ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ సర్వే నెంబర్, ఖాతా నెంబర్ని అయితే ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ సర్వే నెంబర్లో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ రైతుని అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాస్బుక్, అలాగే ల్యాండ్ రికార్డ్స్, అలాగే అప్లికేషన్ ఫాము, మొత్తం ఈ మూడునైతే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అడుగుతుంది. మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోండి, రైతు డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినామా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మేక్ ఏ పేమెంట్ అని అడుగుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేదా తర్వాత అయినా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పే లేటర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే తర్వాత పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను మేక్ ఏ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్. పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ సిఎస్సి లాగిన్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వాలెట్ పిన్ అడుగుతుంది, వాలెట్ పిన్ అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. ఇలా పేమెంట్ సక్సెస్ అని తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే
రైతుకైతే డౌన్‌లోడ్ అయితే చేసేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ అయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మనకి డౌన్‌లోడ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.